హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రవీణాస్ ఫిషన్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజు వ్లాగ్ వచ్చి వెన్పొంగల్, కట్టె పొంగలి, పప్పు పొంగలి, ఏ ప్లేస్లో ఎలా పిలిస్తే అలా అండి. మేమైతే ఉప్పొంగలి అని కూడా అంటాము నెల్లూరు వైపు. అది దానికి గ్రేట్ కాంబినేషన్ కారం పులుసు. ఎంతమంది కారం పులుసు తెలుసో చెప్పండి. కొంతమంది ఆనియన్ పులుసు, ఎర్రగడ్డ పులుసు అని కూడా అంటారు. సో ఇప్పుడైతే అది చేయబోతున్నాను. ఫస్ట్ అయితే పొంగల్ ఎలా చేసుకుంటామో చూడండి. నేనైతే ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేశాను డైరెక్ట్గా. ఇక్కడైతే ఇప్పుడు మనం పప్పు అది ఉడకపెడతాం కాబట్టి కొద్దిగా బేస్ మందంగా ఉన్నది తీసుకుంటే మనకి ఏది అడుగంటకుండా కొద్దిగా వాటర్ అటు ఇటు అయినా కూడా ఏమీ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో మేక్ ష్యూర్ ఒక అడుగు కొద్దిగా బేస్ మందంగా ఉండేది తీసుకోండి. సో ఇప్పుడు ఏం చేశానంటే ప్రెషర్ కుక్కర్ పెట్టి ఒక 1 టీ స్పూన్ ఈదర్ బటర్ కానీ ఘీ కానీ యాడ్ చేసుకొని 1:1 తీసుకుంటానండి నేను. అంటే 1 కప్ ఆఫ్ పెసరపప్పుకి 1 కప్ ఆఫ్ బియ్యం అనమాట. ఇందాక కడిగాను కదా, ఆ కడిగిన బియ్యం అండ్ పప్పు మిక్స్చర్ని ఈ ఘీలో వేసి జస్ట్ ఊరికనే ఒక 2 స్టిర్స్ అలా ఇచ్చుకుంటామన్నమాట. ఊరికనే అలా కలుపుకుంటే ఏమవుతుందంటే ఆ రా స్మెల్ అంతా పోయి ఒక నైస్ అరోమా వస్తుంది. బేసిక్గా మొత్తం పొంగలంతా ఘీతో కానీ బటర్తో కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ ఇంట్లో కొద్దిగా మాకు కోల్డ్ కఫ్ ఉన్నందున నేనైతే కొద్దిగా ఘీ తగ్గించేసాను. సో జస్ట్ 1 స్పూన్ కూడా ఇనఫ్ అండి, జస్ట్ అరోమా పోవడానికి అంతే. ఇలా వేసుకున్నాక చూసారా, జస్ట్ అలా ఒక 2 మినిట్స్ మంచిగా స్టిర్ చేసేసుకున్నాక వాటర్కి వచ్చేటప్పటికి 1:3 రేషియో అనమాట. అంటే ఇప్పుడు మనం 2 కప్స్ ఆఫ్ దాల్ అండ్ రైస్ తీసుకున్నాం కాబట్టి టోటల్ 6 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. సో అగైన్ వాటర్ కొద్దిగా లూక్ వామ్ వాటర్ అయితే బెటర్ అనమాట. తొందరగా మనకి ఆ పప్పు బియ్యానికి కలిసిపోతుంది. అండ్ ఇక్కడ చూసారా, నేను పెప్పర్ పౌడర్ ఇప్పుడే యాడ్ చేసేసాను. బేసిక్గా ఏంటంటే కొంతమంది పెప్పర్ని క్రష్ చేసుకొని పోపులో వేసుకుంటారు. బట్ నేనైతే ఒక పోరిడ్జ్ లాగా చేస్తున్నాను ఇవాళ. మా అందరికీ గొంతులు ఇలా అయినందుకు కొద్దిగా సూప్ టైప్లో సెమీ పోరిడ్జ్ లాగా చేస్తున్నాను. సో నేను కైండ్ ఆఫ్ కంప్లీట్ క్రష్డ్ పెప్పర్ కాకుండా కంప్లీట్గా మామూలుగా పౌడర్ వాడేసాను అనమాట. అది కూడా రైస్ దాల్తోనే వేసేసాను సో దట్ మంచిగా పడుతుందని. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసి కుక్కర్ మూత అయితే పెట్టేశాను. మీకు చూపిస్తున్నాను కదా, టోటల్ 5 విజిల్స్ వచ్చేలా పెట్టుకోమంటున్నాను. బేసిక్గా ఈ టిప్ నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఎప్పుడు మనం ప్రెషర్ కుక్కర్ యూస్ చేస్తున్నా కూడా ఇలా ఒక టిష్యూ పేపర్ పెట్టేసుకుంటే మనకి ఆ లిడ్ కానీ స్టవ్ కానీ పాడవకుండా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూస్తుండండి 5 విజిల్స్ వచ్చినాయి ఆల్మోస్ట్. ఆఫ్టర్ సమ్ టైం నేనైతే విజిల్ తీసేస్తున్నాను. చూసారా, ఈజీగా వచ్చేస్తుంది టిష్యూ పేపర్. అసలు ఎక్కడ కూడా మనకి మార్క్ పడదు. మేబీ అక్కడక్కడ 1-2 పడుతుంది, దట్ డిపెండ్స్ మన క్వాంటిటీని బట్టి. సో ఇక్కడైతే నాకు రైస్ దాళ్ళు బాగా ఉడికిపోయినాయి అండి. నేనైతే చెప్పాను కదా కంప్లీట్ పోరిడ్జ్ స్టైల్లో చేసేసుకుంటున్నాను కాబట్టి బాగా ముషిగా బాయిల్ చేసేసుకున్నాను. లేదు మాకు కొద్దిగా రైస్ అలా పలుకుగా ఉంటే ఇష్టం అనుకున్న వాళ్ళు 2-3 విజిల్స్కి ఆపేసేయచ్చు. పెసరపప్పు ఎంతసేపు జస్ట్ గట్టిగా నార్మల్గా ఉడికించినా కూడా ఒక 10 to 20 మినిట్స్లో ఉడికిపోతుంది. నేనైతే కంప్లీట్ కైండ్ ఆఫ్ సెమీ సూప్డ్ వర్షన్ చేసుకుంటున్నాను ఇవాళ. సో మంచిగా అయిపోయింది. ఇప్పుడు మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. ఏం కాదండి, చాలామంది హ్యాడ్ దట్ అపోహ అనమాట, లైక్ తర్వాత వాటర్ యాడ్ చేయకూడదు అని. దట్ ప్యూర్లీ డిపెండ్స్. దాల్ అనేది ఎప్పుడు వాటర్ని ఇలా కన్జ్యూమ్ చేసేసుకుంటుంది కాబట్టి మనకి గట్టిగా కావాలంటే గట్టిగా ఉంచుకోండి, లేదు అంటే ఇలా కాస్త వాటర్ యాడ్ చేసుకొని మన కన్సిస్టెన్సీ లెవెల్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ పార్ట్ ఆఫ్ ద పొంగల్ అందరికీ తెలిసిందే కదా, పోపు చాలా ఇంపార్టెంట్. సో నేను ఒక చిన్న కడాయి పెట్టేసుకొని, చెప్పాను కదా మొత్తం ఘీతో చేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ నేనైతే జస్ట్ 1/2 స్పూన్ ఆఫ్ ఘీ యాడ్ చేసి 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాను. అండ్ జీరా చాలా మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది.
మనం ఆల్రెడీ పెప్పర్ ఇందాకే యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు పెప్పర్ వేయాల్సిన పని లేదు. లేదంటే మాకు వైట్గా అలా ఇష్టము అనుకున్న వాళ్ళు ఇప్పుడు పెప్పర్ని అలా కోర్స్గా క్రష్ చేసుకొని ఇలా వేసుకోవచ్చు. నేనైతే ఒక 3 గ్రీన్ చిల్లీస్ స్లైసెస్ చేసుకొని వేసుకున్నాను, పచ్చిమిర్చి, అలాగే అల్లం, జింజర్ని కూడా బాగా గ్రేట్ చేసి వేసుకున్నాను. చెప్పాను కదా నాది కంప్లీట్ సూప్ వర్షన్ చేసుకుంటున్నాను. పిల్లలకి వాళ్ళకి పెట్టే పని అయితే ఈ స్పైసెస్ అన్నీ కాస్త తగ్గించుకోండి. బట్ ఇప్పుడు మనం వేసిన స్పైసెస్ అన్నీ హెల్దీ స్పైసెసే. మరీ టూ మచ్గా వేసుకోకుండా కావాల్సినంత వేసుకోవడమే. నేనైతే కొద్దిగా టర్మరిక్ అండ్ ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను. బేసిక్గా నా ఈ మీల్ ఈరోజు నేను చేసేది ఎందుకంటే మాకు గొంతులన్నీ అలా ఉండడం వల్ల అవి ఫెల్ట్ లైక్ ఈటింగ్ సంథింగ్ స్మూత్ అండ్ పోరిజ్ కైండ్ ఆఫ్ లైక్ సూప్ కైండ్ ఆఫ్ ఫుడ్ తిందామని. సో ప్రోటీన్ కూడా ఉంటుంది కదా మూంగ్ దాల్ అని నేను ఇది ప్రిఫర్ చేశాను. సో చూసారా, కర్రీ లీవ్స్ కూడా వేసేసుకొని పోపు మంచిగా వేగిన తర్వాత తీసుకెళ్ళి మన పొంగల్లో వేసేసుకోవడమే. ఇక్కడ ఇంకో విషయం అండి, నేను జస్ట్ ఇప్పుడు మా వరకు చేసుకుంటున్నాను అండ్ ఇట్స్ జస్ట్ ఫర్ మాకు సూప్ టైప్లో అని అన్నాను కాబట్టి నేను ఇంకేమీ యాడ్ చేయలేదు. బట్ ఈ టైంలో మనం ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ క్యాషూ నట్స్ మంచిగా గీలో రోస్ట్ చేసుకొని, అంటే ఈ పోపులోనే రోస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పొంగల్ ఈ స్టైల్లో చేసి చూడండి, మీకు ఎలా నచ్చిందో ట్రై చేయండి. నేనైతే కన్సిస్టెన్సీ ఇలా ఉంచుకున్నాను అనమాట. చూసారా, ఇంకా ఇలా అయిన తర్వాత జస్ట్ ఒక 1 minute అంతేనండి. ఆ పోపు ఆ రైస్కి మంచిగా పట్టేలాగా ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మన పొంగల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కారం పులుసు. ఎంతమందికి తెలుసండి కారం పులుసు? ఇది బెస్ట్ కాంబినేషన్ అని చెప్తాను నేనైతే. ఇప్పటివరకు ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి. బేసిక్గా ఇదేంటంటే ఆనియన్ పులుసు అనమాట. మేము మా నెల్లూరు వైపు అయితే ఎర్రగడ్డ పులుసు అని కూడా అంటాము. కారం కారంగా, పుల్లగా ఈ పొంగల్ కొద్దిగా చప్పగా చేసుకున్నా కూడా ఇందులో స్పైస్ కానీ మనం బ్యాలెన్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మాకైతే మంచిగా ఫంక్షన్స్ వాటిల్లో పొంగలి కారం పులుసు అనేది ఒక బ్రేక్ఫాస్ట్ ఐటెం కింద, స్పెషల్ ఐటెం కింద పెడతారు. సో ఈ స్టైల్లో ట్రై చేయండి, మీకు ఎలా నచ్చిందో చెప్పండి. ఇప్పుడైతే ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 teaspoons ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని జీరా, ఆవాలు, మినప్పప్పు అండ్ మెంతులు. పులుసులు ఏదైనా కూడా అండి మెంతులు అనేవి యాడ్ చేసుకుంటే చాలా మంచిది. చాలా బాగా పులుసులకి ఎప్పుడు కూడా మెంతులు అనేది అడిషనల్ ఫ్లేవర్ని యాడ్ చేస్తాయి. ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. లేదు మాకు మెంతులు తగులుతూ ఉంటాయి, పిల్లలకి ఇబ్బంది, పంట కిందకు వస్తుంది, చేదు అనుకున్న వాళ్ళు జస్ట్ మెంతి పౌడర్ అన్న యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరే చాలా డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తారు. జస్ట్ ఆ సీడ్స్ అన్నీ కొద్దిగా చిటపట్లు అన్నాక ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీస్ జస్ట్ ఊరికనే 1-2 గ్రీన్ చిల్లీస్ స్లిట్స్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఎండుమిర్చి. పులుసులకి ఎండుమిర్చి కూడా మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. అది ఆప్షనల్ అండి, మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. అండ్ గార్లిక్, వెల్లుల్లిపాయని అలా కోర్స్గా క్రష్ చేసుకొని పులుసులన్నిట్లో యాడ్ చేయండి. చాలా మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. అండ్ బేసిక్గా ఇక్కడ నేను ఈ పులుసుకి ఆనియన్ పులుసే కాబట్టి ఆనియన్ ఈజ్ ద హీరో ఆఫ్ ద ఇంగ్రీడియంట్ అనమాట ఈ డిష్కి. సో ఆనియన్ని చాలామంది ఇవి ఉంటాయి చూసారా, ఆ స్మాల్ ఆనియన్స్, అవి కంప్లీట్గా ఇలా బాల్స్గా ఉంటాయి. జస్ట్ మనం పీల్ చేసుకొని అవి కూడా యూస్ చేసుకోవచ్చు ఇందులో. బట్ అది కొద్దిగా స్వీటిష్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు స్పైసెస్ యాడ్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడైతే నేను నార్మల్ ఆనియన్తోనే చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆనియన్ అలా రోస్ట్ అయిన తర్వాత ఒక 1/2 teaspoon టర్మరిక్ యాడ్ చేశాను. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా అన్నీ కలిసేలా ఒక్కసారి కలుపుకొని, ఇది మళ్ళీ లిక్విడ్ కర్రీ కాబట్టి చక్కగా లిడ్ పెట్టుకొని మనం కుక్ చేసుకోవచ్చు. ఆ లిడ్ నుంచి వచ్చే స్టీమ్ వాటర్ యూ కెన్ అబ్సల్యూట్లీ యూజ్ ఇట్ ఫర్ ద కర్రీ అండి. ఏం ప్రాబ్లం లేదు. అదేమి చెడ్డ వాటర్ కాదు కదా, ఆ ఇంగ్రీడియంట్స్ లేకపోతే ఆ కాంటెంట్ నుంచి వచ్చిన వాటరే కాబట్టి చక్కగా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక్క టొమాటో, జస్ట్ ఎక్కువ టొమాటో కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే కొద్ది కారంగా అనుకుంటున్నాను కాబట్టి ఒక చిన్న స్మాల్ సైజ్ టొమాటో కట్ చేసి వేసుకున్నాను. అలాగే రాక్ సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. సో దట్ మంచిగా ఇవి ఒక కైండ్ ఆఫ్ బ్రౌనిష్ షేడ్కి వచ్చేసి రోస్ట్ అయిపోతాయి అన్నమాట.
ఇందాక చూసారా ఒక చిన్న సైజు, ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా టామరిన్ పెట్టుకున్నాను అనమాట పక్కన. ఇప్పుడు మన వీటన్నిటికీ తగినట్టుగా రెడ్ చిల్లీ పౌడర్, కారం అంటాం కదా, ఎండు కారం, అది యాడ్ చేశాను. ఇది కంప్లీట్గా ఎవరికి తగినంత వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నాము, అలాగే రెడ్ చిల్లీ ఒకటి వేసాం కాబట్టి స్పైస్ ఎక్కువ తినే వాళ్ళు స్పైసీగా వేసుకోండి. మాకు ఈ కారం అంత కారం లేదు కాబట్టి నేనైతే 1.5 టీ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేశాను. అది కలిపిన తర్వాత, కారం కలిపాక ఎక్కువసేపు ఉంచొద్దండి, మాడిపోతుంది. ఎప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేసినా కూడా డ్రైగా ఎక్కువసేపు వదిలేస్తే అది బాగా ఘాటు వచ్చేసి ఒక మాడిన స్మెల్ వస్తుంది అనమాట. సో ఎక్కువసేపు అక్కర్లేదు. వెంటనే మనం ఇందాక నానపెట్టి ఉంచుకున్న టామరిన్ వాటర్ని మంచిగా కలిపేసుకొని ఇలా నేను చూసారు కదా, నేను చేత్తో పోసాను. అలా అలవాటు ఉన్న వాళ్ళు అలా అడ్డం పెట్టేసి ఏమి చెత్త రాకుండా పోసేసుకోవచ్చు. లేదు అనుకుంటే నీట్గా వేరే స్ట్రైనర్లోకి తీసేసి కూడా పోసుకోవచ్చు. సో మన పులుపుకు తగ్గట్టు మీరు టామరిన్ వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. మరి పులుపుగా ఉందనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పులుసులన్నీ బ్యాలెన్సింగ్ అండి, అంతకుమించి ఏం ఉండదు. జస్ట్ మనకి ఎంత కారం కావాలి, ఎంత ఉప్పు కావాలి, ఎంత పులుపు కావాలి, వీటి మూడిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ పులుసులకి వన్ మోర్ బెస్ట్ టిప్ వచ్చి, ఒక్క 1/2 టీ స్పూన్ టు 1 టీ స్పూన్ జాగరీ పౌడర్ లాస్ట్లో యాడ్ చేయండి దించేసే ముందు. ఇదేం చేస్తుందంటే ఈ పులుపు, ఉప్పు, కారం అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుంది. ఇది బేసిక్ పులుసు అండి. దీనిలో మీరు ఏ కూరగాయ వేసుకొని కూడా చేసుకోవచ్చు. చూసారా, నా పొంగల్ రెడీ అయిపోయింది. చెప్పాను కదా పోరిడ్జ్ లాగా అని. నేను బౌల్లో సర్వ్ చేశాను మా హస్బెండ్కి. తను తిని బాగుందని చెప్తున్నాడు. పిల్లలైతే ప్లేట్లో ఇలా వేరుగా కప్లో వేసుకొని, సో మన ఇష్టం అండి, ఎలా కావాలో అలా సర్వ్ చేసుకోవచ్చు. నచ్చిందా అండి? మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మళ్ళీ కలుస్తాను.